ఇంకా చివరాఖరి ఘట్టం. అబ్బా సాయిరామ్, అబ్బా సాయిరామ్. ఫస్ట్ అయితే మేము ఈ ఆటకు పెడుతున్న పేరేంటి మీరు చూసేసారు. ఏంటది? హౌ హై అండ్ లవ్ ఆర్ యూ. కాన్సెప్ట్ ఏంటో చెప్పు. కాన్సెప్ట్ వచ్చి ఈ వారం గోల్డెన్ కపుల్ ఎవరు? నూకరాజ్ అండ్ ఆసియా. ఈ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఓన్లీ ఫర్ గోల్డెన్ కపుల్ మాత్రమే. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఈ రోజు నేను మీకు ఇస్తున్న పవర్ ఏంటంటే, మీ పక్కన 4 కపుల్స్ ఉన్నారు. ఆటలు బాగా ఆడి ఈ స్టేజ్ వరకు వచ్చారు. అవును, క్లియర్ గా ఉందిగా. కానీ ఆడని 4 ఇక్కడ ఉన్నారు, 5 ఉండాలి. బట్ వాళ్ళు ఏం కోల్పోయారు అనేది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. తప్పు చేసావు, మళ్ళీ తప్పు చేసావు. నీ పక్కనున్న ఈ 4లోంచి ఒకరిని స్వాప్ చేసి అక్కడున్న 4లోంచి ఎవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు. కడిగావులే చెప్ప, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. ఎవరికి అవకాశం ఇస్తావో. హరిత హరీష్ గారు అయితే అఫ్ కోర్స్ ఈ ఛాన్స్ కోల్పోయారు. వచ్చుండుంటే బయట ఈ అవకాశం వాళ్ళకి వచ్చేది. ఇలా జరిగిందేంట్రా? దరిద్రం కూడా దరిద్రంగా ఫీల్ అయ్యే దరిద్రాలు నీ లైఫ్ లో జరుగుతుంటాయి. చెప్పు నూకరాజ్ అండ్ ఆసియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ వాడుకుంటున్నారా? వాడుకోవాలని ఉంది, బట్ కాకపోతే ప్రెసెంట్ అయితే మేము వాడట్లేదు. అమ్మయ్యా, మంచి నిర్ణయం తీసుకున్నావు. వెళ్ళి బాబు, వెళ్ళి ఉన్నారు కాబట్టి. మహేష్ అండ్ శాండ్రా అసలు మాకు అవకాశమే లేదు అని ఎంత ఎమోషనల్ అయ్యారో ప్రీవియస్ ఛాలెంజెస్ లో మీరు చూసారు. Yes. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. అంతకన్నా ఎక్కువ నీ పక్కనున్న వాళ్ళలో బాండ్ క్రెడిట్స్ ఎక్కువ ఎవరికి ఉన్నాయి అనే స్ట్రాటజీ వాడాలనే ఇది కూడా లేదు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. గనక స్వాప్ చేస్తే వాళ్ళు పడిన కష్టానికి అర్థం అనేది ఉండదు. సో ఇక్కడ నువ్వు కష్టానికి విలువిస్తున్నావా లేకపోతే నీ పొజిషన్ కి విలువిస్తావా? బలవంతం చేస్తావేంటి? మీరైతే అలాంటి ఆట ఆడని అంటారు. నేనైతే ఈ ఛాలెంజ్ లో ఖచ్చితంగా ఫస్ట్ వస్తాము, 100% ఇవ్వాలనే ఎఫర్ట్ అయితే మాకు ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు.